హాయ్ నాన్న. హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే అసలు వాట్ ఈజ్ మీన్ బై మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ టు అనదర్ వన్. అండ్ ఇంకోటి ఏం చూస్తున్నామంటే బయోమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్స్ గురించి చూస్తున్నాం. అయితే ఇది యాక్చువల్లీ ఐపీలో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఇచ్చేటప్పుడు కెమికల్ కైనెటిక్స్ నుంచి ఇద్దాము అనుకున్నప్పుడు ఏ బిట్ దాని నుంచి ఇద్దాము అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి చూడండి ఒకసారి. ఐపీలో క్వశ్చన్ ఇలా ఉంది మనకి. వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, నేమ్ వన్ బయోమాలిక్యులర్ అండ్ వన్ ట్రైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్. అసలు మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో చెప్పమంటున్నారు. అండ్ ఇది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ నుంచి ఎలా డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంది, దాని నుంచి ఎలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నేమ్ వన్ బయోమాలిక్యులర్ అండ్ వన్ ట్రైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ రాయమంటున్నారు. బయోమాలిక్యులర్కి నెక్స్ట్ ట్రైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్తున్నారు. సో ఇది వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్. దీనికి ఇప్పుడు మనం ఎలా రాద్దాం ఏంటి చూద్దాం ఒకసారి. చూడన్నా, డిఫరెన్సెస్ లాగా రాద్దాం. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. సో దీనికి ముందు మీకు ఈ డెఫినేషన్ చెప్పినప్పుడు మీకు రేట్ ఈక్వేషన్ అనే ఒక వర్డ్ వస్తుంది. ఆ రేట్ ఈక్వేషన్ ఏంటో ముందు తెలుసుకొని తర్వాత ఆ డెఫినేషన్ చెప్పుకుందాం, దాని వాల్యూస్ గురించి మాట్లాడదాం. సో ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందో కూడా చూద్దాము. సో ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు డెఫినేషన్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక రియాక్షన్, కెమికల్ రియాక్షన్ తీసుకున్నాను. ఆ కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఏ ప్లస్ బి గివ్స్ రైస్ ఏం రాసుకున్నాను, ప్రొడక్ట్స్ రాసుకున్నాను. అంటే ఏ ప్లస్ బి రియాక్టెంట్స్ గివ్స్ ప్రొడక్ట్స్. ఈ రెండు ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ని ఇచ్చాయి. అయితే ఈ కెమికల్ ఈక్వేషన్కి నేను రేట్ రాసినప్పుడు రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. అయితే ఈ ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఈ రేట్ని ఎన్ని టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఎక్స్ టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకోండి. ఎన్ని టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎక్స్ టైమ్స్. బి అనే ఈక్వేషన్ అంటే బి అనేటువంటి టర్మ్ ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ని ఎన్ని టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే వై టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకోండి. సో ఇప్పుడు నాకు వచ్చేసరికి రేట్ ఈక్వేషన్ ఆ ప్రపోర్షనాలిటీ తీసేసి రాస్తే రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ బి టు ద పవర్ ఆఫ్ ఏమైంది అంటే వై అయింది. సో ఈ రేట్ ఈక్వేషన్లో నాకు రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ అండ్ వై, వాటిని నేను సమ్ చేశాను అనుకోండి. ఆ సమ్ని నేను ఏమంటున్నాను అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక ఎగ్జాంపుల్ కింద రియాక్షన్ ఒకటి తీసుకున్నాను. ఏ ప్లస్ బి అనే రియాక్టెంట్స్ రెండు రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ని ఫామ్ చేశాయి. ఈ రియాక్షన్ యొక్క రేట్ ఈక్వేషన్ రాసినప్పుడు రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఏ అండ్ బి. సో కాకపోతే పవర్లో ఎక్స్ వై అనే టర్మ్స్ ఉంచాను. ఈ ఎక్స్ ఏంటి వై ఏంటి అంటే ఈ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీరు పెంచితే రేట్ ఎన్ని టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఎక్స్ టైమ్స్, ఎక్స్పోనెన్షియల్లీ ఎక్స్ టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బి అనేటువంటి రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీరు చేంజ్ చేయగలిగితే సో ఇది రేట్ని ఎన్ని టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఎక్స్పోనెన్షియల్లీ వై టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అది నా ఇష్టం కాదు, అది ఎక్స్పెరిమెంటల్గా నేను రాసింది, ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేసి రాసింది. రైట్. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే నేను కాన్స్టెంట్ పెట్టి రేట్ ఈక్వేషన్ రాసుకున్నాను. రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ బి టు ద పవర్ ఆఫ్ వై. సో హియర్ ఈ సమ్మేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ రేట్ ఈక్వేషన్ అనుకున్నాం. సో ఎక్స్ అండ్ వై సమ్ చేశాను, ఆ సమ్నే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఎవరి పవర్స్ ఇవి, రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క పవర్స్. ఆ పవర్స్ని నేను సమ్ చేస్తే దాన్ని ఏమన్నా అని చెప్పండి, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు దీన్నే మనం డెఫినేషన్ కింద రాద్దాం, ఓకేనా. ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ రేట్ ఈక్వేషన్. మళ్ళొకసారి సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్
concentration of reactants in rate equation is known as order of reaction. చూడనా, the sum of powers of concentration terms of reactants in the rate equation is called order of reaction. ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే సెకండ్ పాయింట్లో చెప్తున్నాను. ఇట్ మే బి జీరో, అది ఏదర్ జీరో అవ్వచ్చు, లేకపోతే హోల్ నెంబర్ అవ్వచ్చు, ఆర్ ఫ్రాక్షన్ అవ్వచ్చు. ఇట్ మే బి జీరో, జీరో ఆర్డర్ రియాక్షన్ అవ్వచ్చు, ఆర్ హోల్ నెంబర్ ఇంటిజర్ అవ్వచ్చు, ఆర్ ఫ్రాక్షన్ కూడా అవ్వచ్చు. ఆ రియాక్షన్ బట్టి ఉంటుంది. ఇది మనంతరికి మనం ఓరల్గా చెప్పేది కదా, ఇది థియరిటికల్ కాన్సెప్ట్ కాదు, ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పాల్సింది. సో కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ and order of reaction is applicable. Order of reaction is applicable for both elementary reaction and complex reactions. Elementary and complex reactions. సో కాంప్లెక్స్ రియాక్షన్స్కి, నెక్స్ట్ ఎలిమెంటరీ రియాక్షన్స్కి, రెండింటికి అప్లికబుల్ చేయొచ్చు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఇందాక చూసాం రేట్ ఈక్వేషన్లో రియాక్టెంట్స్ యొక్క పవర్ని సమ్ చేసాము, దాన్ని ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనుకున్నాం, రైట్. ఇది ఎయిదర్ జీరో అయి ఉండొచ్చు, హోల్ నెంబర్ అయి ఉండొచ్చు, ఆర్ ఫ్రాక్షన్ అయి ఉండొచ్చు. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. మనం థియరిటికల్గా చెప్పేటువంటిది కాదు. ఎక్స్పెరిమెంట్ చేసి ఎన్ని టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక్కొక్క రియాక్టెంట్, ఆ పవర్స్ని మీరు సమ్ చేస్తే వచ్చేది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ ఎలిమెంటరీ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. సింగిల్ స్టెప్లో జరిగే రియాక్షన్స్, లేకపోతే మల్టిపుల్ స్టెప్స్లో జరిగే రియాక్షన్స్, దేనికైనా అప్లికబుల్ చేయొచ్చు. నెక్స్ట్ మాలిక్యులారిటీ. మాలిక్యులారిటీ అంటే ఒక రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో, అంటే చాలా స్లోగా జరిగే స్టెప్లో ఒకవేళ 2 అయాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మాలిక్యులారిటీ 2 అని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియాక్షన్ తీసుకున్నాను, A+B అనేటువంటి 2 రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఆ రియాక్షన్ చాలా స్లోగా జరుగుతుంది. సో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్, ఈ స్లో స్టెప్నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో నాకు 2 atoms are 2 molecules are 2 compounds ఇన్వాల్వ్ అయితే అప్పుడు దాని మాలిక్యులారిటీ 2. ఇక్కడ ఎన్ని atoms or species involved in rate determining step, then it is called as molecularity. దాన్ని ఏమంటాను చెప్పండి అమ్మా, మాలిక్యులారిటీ. మాలిక్యులారిటీ, ద నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీసీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈజ్ నోన్ యాజ్ మాలిక్యులారిటీ. అంటే మనకు ఒక రియాక్షన్ చాలా స్లోగా జరుగుతున్నప్పుడు ఆ రియాక్షన్లో ఎన్ని స్పీసీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది చెప్తే దాన్ని ఏమంటామంటే మాలిక్యులారిటీ. ఇట్ ఈజ్ ఆల్వేస్ హోల్ నెంబర్. ఉంటే 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, అంతేగాని 1.5, హాఫ్, 2.5 ఇలా ఉండవు మాలిక్యూల్స్. ఉంటే 1 మాలిక్యూల్ లేదా 2 మాలిక్యూల్స్, లేదా 1 అయాన్ లేదా 2 అయాన్స్, అంతేకాని హాఫ్ అయాన్ ఇలా ఉండవు. సో కాబట్టి మాలిక్యులారిటీ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. ఇట్ కెనాట్ బి జీరో. సో జీరో ఉండదుగా, అసలు మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా రియాక్షన్ అంటూ ఉండదుగా, మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా. సో జీరో ఉండదు. అండ్ ఫ్రాక్షన్, సో ఫ్రాక్షన్ కూడా ఉండదు. ఎందుకు ఉండదు? హాఫ్ ఇలా ఉండవు కదా, ఫ్రాక్షన్స్లో ఉండవుగా మాలిక్యూల్స్. ఉంటే 1 మాలిక్యూల్ ఉంటుంది, లేదంటే 2 మాలిక్యూల్స్, లేదంటే 3 మాలిక్యూల్స్. అండ్ ఇట్ ఈజ్ థియరిటికల్ క్వాంటిటీ. సో ఇది థియరిటికల్, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ని బట్టి చూసి చెప్పొచ్చు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2NO + O2 గివ్స్ రైస్ 2NO2 అనే రియాక్షన్ రాశాను. ఇక్కడ ఇది రేట్ డిటర్మైనింగ్ స్టెప్, చాలా స్లోగా జరుగుతున్నటువంటి రియాక్షన్. ఈ రియాక్షన్లో ఇక్కడ NO రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ O2 స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్ 1 ఉంది, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్ 2 ఉంది.
2 + 1 టోటల్ ఎంత 3. అంటే ఇది ట్రై మాలిక్యులర్ రియాక్షన్ అని చెప్పొచ్చు. అంటే ఇది థియరిటికల్గా చెప్పింది, ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పింది కాదు. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ థియరిటికల్ క్వాంటిటీ. నెక్స్ట్, ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. సో ఎలిమెంటరీ రియాక్షన్స్కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది, కాంప్లెక్స్ రియాక్షన్స్కి అప్లికబుల్ అవ్వదు. రైట్ నాన్న? చూడండి నాన్న, మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఇదేంటి నాన్న? ద నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీసీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈజ్ నోన్ యాజ్ మాలిక్యులారిటీ. ఇది రేట్ ఈక్వేషన్ మీద ఉంటుంది, ఇది జనరల్గా రేట్ డిటర్మైనింగ్ స్టెప్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ పవర్స్ యొక్క సమ్ని చెప్తారు, ఇక్కడ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే యొక్క స్పీసీస్ యొక్క సమ్ చెప్తారు. సో ఇక్కడ ఇది ఏదైనా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, హోల్ నెంబర్ ఉండొచ్చు, ఫ్రాక్షన్ ఉండొచ్చు. బట్ ఇది మాత్రం జస్ట్ హోల్ నెంబర్లోనే ఉంటుంది, ఫ్రాక్షన్స్లో జీరోస్లో ఉండదు. ఇది ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయాల్సిందే, ఇది థియరిటికల్గా డిటర్మైన్ చేయొచ్చు. ఇది ఏ రియాక్షన్కైనా అప్లికబుల్ చేసుకోవచ్చు, కానీ ఇది ఓన్లీ ఎలిమెంటరీ రియాక్షన్స్కి మాత్రమే అప్లికబుల్ చేసుకుంటాం. నెక్స్ట్, ఈ క్వశ్చన్లో ఇంకా 2 ఎగ్జాంపుల్స్ అడిగారు. ట్రైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్ అండ్ బైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్. ఆ 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం. చూడండి ఎగ్జాంపుల్స్, బైమాలిక్యులర్ రియాక్షన్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్స్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ హైడ్రోజన్ అయోడైడ్ గ్యాషియస్ స్టేట్లో ఉంది, ఇది డికంపోజ్ అయిపోయి హైడ్రోజన్ అండ్ అయోడిన్ కింద డివైడ్ అయిపోయింది. సో ఇది చాలా స్లోగా జరుగుతుంది. సో కాబట్టి రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇట్ ఈజ్ ఎ బైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్. అన్ని గ్యాషియస్ స్టేట్లోనే ఉన్నాయి. అలాగే నెక్స్ట్, నైట్రిక్ ఆక్సైడ్ ఆక్సిడేషన్కి అండర్గోయింగ్ నైట్రోజన్ డయాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాషియస్ స్టేట్లో ఉంది అండ్ ఆక్సిజన్ గ్యాషియస్ స్టేట్లో ఉంది. ఈ 2 కంబైన్ అయ్యి నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అయింది. ఓకే, ఫైన్. బట్ ఇక్కడ ఈ రియాక్షన్ చాలా స్లోగా జరుగుతుంది, అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్, రేట్ని డిటర్మైన్ చేసేటువంటి రియాక్షన్. ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో 2 నైట్రిక్ ఆక్సైడ్ మాలిక్యూల్స్, 1 ఆక్సిజన్ మాలిక్యూల్, మొత్తం టోటల్ 2 + 1 3 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ట్రై మాలిక్యులర్ గ్యాషియస్ స్టేట్లో ఉంది కాబట్టి గ్యాషియస్ రియాక్షన్ అంటాం అనమాట. ఇవి ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్స్ రాయాలి నాన్న. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే నాన్న.